చాలామంది సైడ్ కుట్టి ఇలా పక్కకు లాగేస్తున్నారు. అలా పక్కకైతే లాక్కూడదు. ఫస్ట్ హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకొని ఎలా కుట్టాలనేది చూపిస్తాను, చూడండి ఒకసారి. ఫస్ట్ హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకొని అక్కడికి రఫ్ లాగాలి. కొంచెం రఫ్ లాక్కొని తర్వాత సంక లూజ్ అనేది మార్కింగ్ చేసుకోండి. సంక లూజ్ మార్కింగ్ చేసుకొని అలా స్ట్రైట్గా డ్రా చేసుకున్నాం. దాని మీద లైన్ మీద స్టిచ్ చేసుకుంటారండి. అలాగే మళ్ళీ అక్కడి నుంచి నడుము దగ్గరికి మార్కింగ్ చేసుకోండి. నడుము దగ్గరికి మార్కింగ్ చేసుకొని అలా సైడ్కి లాగుతున్నారు. అలా అయితే సైడ్కి లాక్కూడదు. ఇలాగే స్ట్రైట్గా కింద లంగా కూర్చుమే అలా రఫ్ లాక్కోండి. స్ట్రైట్గానే, సైడ్కి అయితే లాక్కుండా. ఇలా కుట్టడం వల్ల చాలా నీట్గా ఉండిద్ది. ఒకసారి పై వైపుకి తిప్పి చూపిస్తాను, ఆగండి. చూడండి ఎంత నీట్గా కనపడుతుందో. స్ట్రైట్గానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇదిగోండి, అంతకుముందు కొంచెం సైడ్కి లాగారు, దానివల్ల అది అక్కడ కొంచెం జోబ్ లాగా కనపడుతుంది. అలా జోబ్ లాగా రాకూడదు అనుకుంటే ఇలా స్ట్రైట్గా కుట్టేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్.